నమస్తే అందరికీ. చాలామంది అనుకుంటారు, నేను చాలా తొందరగా చేంజ్ అయిపోవాలి, నా బాడీ షేప్‌ని చేసుకోవాలి, అలాగే నా మైండ్‌ని రీసెట్ చేసుకోవాలి, అలాగే ఎప్పుడైతే నేను ఆగిపోయానో అక్కడి నుంచి నా పనులన్నీ చకచకా చేసేసుకోవాలి అని చాలామంది చాలా రకాలుగా ఆలోచిస్తూ ఉంటారు. మరి ఆ పనులన్నీ కూడా పెండింగ్ ఎందుకు పడుతున్నాయి అని ఆలోచించినప్పుడు, నా బాడీ సపోర్ట్ చేయట్లేదు, దానికి నా బ్రెయిన్ ఒప్పుకోవట్లేదు, నాకేం చేయాలనిపించట్లేదు అని చాలామంది సఫర్ అవుతూ ఉంటారు. దీనికి కారణం ఏంటో తెలుసా? మన బాడీలో, మన బ్రెయిన్‌లో ఏది కూడా ఒకదానికొకటి లింకప్ అయ్యి సపోర్ట్ లేకపోకుండా ఉండటం వల్ల, సపోర్ట్ చేసుకోకుండా ఉండటం వల్ల. దీని అర్థం ఏంటి అంటే, చాలామందికి ఒక మంచి డ్రెస్ వేసుకోవాలి అనిపిస్తుంది. ఒక స్పెషల్ డే మనం మంచి డ్రెస్ వేసుకుంటే అది మనకి సూట్ అయిందా లేదా అని ఒక అద్దం ముందు నుంచొని మనల్ని మనం అప్పుడు ఎంత హ్యాపీగా మనం ఉండాము అనేది మన మైండ్లో మనం ఏం ఆలోచిస్తున్నామో తెలుస్తుంది. అలాగే మన మైండ్ అండ్ బాడీ సపోర్ట్ చేస్తుందా లేదా అనే దాని గురించి చెప్తుంది. సో ఈ విధంగా మీరు అందరూ కూడా నాతో సహా బిఫోర్ లైఫ్ స్టైల్లో మనం దీనికోసం ఏం చేసాము, ఏం చేయగలిగాము అని చూసుకున్నట్లయితే, బ్యాక్ స్టెప్ వేసి ఆలోచించినట్లయితే చాలా భారీ మూల్యం అయితే చెల్లించుకున్నాం. అది ఓన్లీ డబ్బు పరంగానే కాదు, మన టైం పరంగా కూడా, అలాగే మన ఆలోచనల పరంగా, అలాగే మన ఎమోషనల్స్ పరంగా కూడా చాలా చాలా భారీ మూల్యాన్ని చెల్లించుకున్నాం. అయినా రిజల్ట్ రావట్లేదు. కానీ ఎప్పుడైతే మన బ్రెయిన్ని కంట్రోల్లో ఉంచుకుంటూ మన బాడీని మన కంట్రోల్లోకి తీసుకొచ్చుకుంటామో అప్పుడు మాత్రమే ఇలాంటి రిజల్ట్ అనేవి మనకి వస్తూ ఉంటాయి. మరి అలాంటి రిజల్ట్ కోసము మనం పెట్టాల్సింది ఏంటి, మనం ఏమి చేయాలి అని ఆలోచించినట్లనే ఉన్నా కూడా చేయలేకపోవడం, అసలు ఎక్కడి నుంచి ఎక్కడి వరకు స్టార్ట్ చేయాలి అనేది తెలియకపోవటం, అసలు టైం లేదు, వేరే పనులని ఇంపార్టెన్స్గా మనం ఫీల్ అవ్వటం, ఇలాంటివన్నీ చేసుకోవటం వల్ల మనం ఏదైతే అనుకుంటున్నామో ఆ రిజల్ట్ అంతా కూడా వెనక్కిపోతూ ఉంది. సో మనం చేసిన 1-2 రోజులు ఏదైతే ఉంటుందో అది ఎప్పటికీ మనకి రిజల్ట్ కాదు, తీసుకురాలేదు కూడా. మరి అలాంటప్పుడు ఏం చేయాలి? మీరు ఈ విధంగా ఆలోచిస్తూ మీకు ఇలాంటి సపోర్ట్ అయినా, ఎవరైనా సపోర్ట్ చేసేవాళ్ళు, ఎవరైనా గైడెన్స్ ఇచ్చేవాళ్ళు ఉంటే బాగుంటుంది అని మీరు అనుకుంటున్నట్లయితే మనస్ఫూర్తిగా ఖచ్చితంగా దానికి మేమున్నాము. ఒక ప్లాన్ ప్రకారము, మా యొక్క గైడెన్స్ ప్రకారము మీ లైఫ్ స్టైల్ని కరెక్షన్ చేసుకుంటూ, మేము ఏదైతే ఆహారంలో మార్పులు తీసుకురావటం, మీ లైఫ్ స్టైల్లో మార్పులు తీసుకురావడానికి మేము చేసే పనులు ఉంటాయో, మేము చెప్పే సజెషన్స్ ఉంటాయో వాటిని ఖచ్చితంగా ఫాలో సపోర్ట్ని మేము ఇవ్వడానికి మేము రెడీగా ఉన్నాము. మరి మీరు రెడీగా ఉన్నారా లేదా అనేది కామెంట్ సెక్షన్లో తప్పకుండా షేర్ చేయండి. మీరు కనుక నిజంగా మీ లైఫ్లో ట్రాన్స్ఫర్మేషన్ తెచ్చుకోవాలి అని అనుకుంటున్నట్లయితే ఖచ్చితంగా స్టార్ట్ అని కింద వీడియో కింద కామెంట్ చేయండి. దానికి మేము ఫుల్ సపోర్ట్ అనేది ఇస్తూ ఉంటాం.